జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు సుందరాకాండ మహిమ ఏంటి, ఆ సుందరాకాండలో ఏముంది అనే విషయాన్ని సంక్షిప్తంగా, క్లుప్తంగా, సరళంగా చెప్పుకుందాం. మా అమ్మాయికి పెళ్లి కావట్లేదండి, అయితే సుందరాకాండ పారాయణం చేసుకోండి. మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదండి, సరే సుందరాకాండ పారాయణం చేసుకోండి. మా హస్బెండ్ ఆరోగ్యం మధ్య బాగుంటలేదండి, ఓకే పర్వాలేదు సుందరాకాండ పారాయణం చేసుకోండి. అలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు. ఈ మధ్య మనసేం బాగోట్లేదండి, ఎందుకంత ఆలోచిస్తారు, సుందరాకాండ చదువుకోండి. ఈ మధ్య మాకు రావాల్సిన డబ్బు రావట్లేదండి, చాలా బాధపడుతున్నాం, సుందరాకాండ చదువుకోండి. ఎందుకంత వెర్రి మీకు, అన్నీ ఆయనే చూసుకుంటాడు, ఆ సుందర స్వరూపుడు ఆంజనేయ స్వామి. ఇలాగ ప్రతి కష్టానికి, ప్రతి సమస్యకి సుందరకాండ పారాయణంగా చేసుకోమని పెద్దలు, మహానుభావులు చెప్తూ ఉంటారు. అసలు అంటే ఈ చదువుకున్న వాళ్ళందరికీ నిజంగానే ఆ హనుమంతుడు ఆయన యొక్క జాలి చూపించి ఆ సుందరాకాండ పారాయణించిన వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ కష్టాల నుంచి గట్టెక్కుతారు అని భక్తులందరికీ అనుభవపూర్వకంగానే తెలుసు. ఇప్పుడు కూడా చాలామంది సుందరాకాండ చదువుకుని వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో సమస్యలు, కష్టాల నుంచి బయటపడ్డారు. అందుకే ఆ సుందరకాండ ఒక అద్భుతమైనటువంటి రెమెడీ అనమాట, పరిహారం. మానవమాతృలు అన్నాక నవగ్రహ దోషాలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కడగండ్లు ఉంటాయి. దీన్ని దాటలేము ఎవరో కూడా. అయితే ఇటువంటి వాళ్ళకి ఒక సింపుల్గా చెప్పిన విశేషం అంటే రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ పారాయణం చేసుకోవడం సర్వత్రా చెప్పదగ్గ విశేషం అన్నమాట. ఆ సుందరకాండ అనే పేరులోనే ఆ మహర్షి వాల్మీకి ఎంతో ఆలోచించి చెప్పాడు. ఆ సుందరం అంటే ఆ సుందరకాండ అంతా సుందరమే. హనుమంతుడు సుందరం, సీతాదేవి సుందరం, లంకానగరం సుందరం, అందులో అణువణువు సుందరమే కాబట్టి సుందరకాండ అంటారు. వాస్తవానికి ఆ సుందరకాండలో ఆ హనుమంతుడు ముఖ్యంగా లంకకు వెళ్ళడం, సీతమ్మ జాడ తెలుసుకోవడం కోసం అక్కడి నుంచి సీతమ్మను వెతకడం, ఆ రావణాసుడి యొక్క సభకు వెళ్ళడం, లంకా దహనం చేయడం, ఆ లంకను చాలా వరకు తగలేయడం, సీతాదేవికి ధైర్యవచనాలు చెప్పి ఆమెతో అన్నీ మాట్లాడి వెళ్ళడం, ఇది క్లుప్తంగా దాని యొక్క సారాంశంగా తీసుకుంటే అందులో ఎక్కడా కూడా రాముడు ప్రత్యక్షంగా ఉండడు. గొప్ప విశేషం అంటే రాముడు ప్రత్యక్షంగా కనపడ్డు. ఈ సీతాదేవికి హనుమంతుడికి మధ్య సంవాదము, మిగిలిన రాక్షసుల యొక్క వికృత చర్యలు, రావణాసుడి యొక్క దర్పము, అది కాకుండా ఈ ఆంజనేయ స్వామి చూపించిన వీరత్వం, అష్టసిద్ధులు ఇవన్నీ కనపడతాయి. అయితే ఆ సుందరాకాండలో వివిధ సందర్భాల్లో రాముడి యొక్క కథని సుమారు 10 సార్లు పైగా హనుమంతుడు చెప్తాడు, సీతాదేవి చెప్తుంది. 10 కథలు 10 మొత్తం మీద కనపడతాయి. 10 సార్లు రాముడు శబ్దాన్నే ఇదంతా రాముడి వల్లే జరుగుతుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు అక్కడ రాముడు ప్రత్యక్షంగానే ఉన్నట్టు కనపడుతుంది అన్నమాట. ఇది గొప్ప స్క్రీన్ ప్లే, మహర్షి రాసిన స్క్రీన్ ప్లే. ఎందుకంటే మాయాబజార్ సినిమా చూసినప్పుడు మేధావులు అలాగంతా చెప్తారు, అది పాండవులు కదా, కానీ సినిమాలో ఎక్కడా పాండవులు ఉండరు అనేది ఒక విచిత్రమైన స్క్రీన్ ప్లేగా కేవీ రెడ్డి గారిని కొనియాడారు. ఆ పింగళ నాగేంద్రరావు గారు కూడా కీర్తించారు. వీళ్ళు ఈ విషయాన్ని సుందరకాండ నుంచి తీసుకున్నారేమో బహుశా. సుందరాకాండలో ఎక్కడ రాముడు ఉండడు ప్రత్యక్షంగా, కానీ ఇది రామకథ మాత్రం ఆ సుందరాకాండ మొత్తం పాటలో చెప్పబడుతుంది అన్నమాట. ఆ రామకథ కూడా ఎంత కావాలి, ఎంత చెప్పాలి, వివిధ సందర్భాల్లో అంత మాత్రమే చెప్పబడుతుంది, ఎక్కువ చెప్పబడదు. ఆ సీతాదేవి అడుగుతుంది ఒక సందర్భంలో, నువ్వు రాముడిని చూసావా ఎలా ఉంటాడని. అప్పుడు రాముడు యొక్క అంగాంగ వర్ణనలు చేస్తూ గుణగణ విశేషాలు చెప్తాడు అక్కడ ఆ సందర్భంలో. అది అలాగే సీతాదేవి ఉంది, ఏంటి మరి పరిస్థితి అంటే కాకాసుర వృత్తాంతం అనే దాంట్లో ఒక మాట చెప్తారు. సీతాదేవి చెప్తున్నమాట, ఒకసారి ఇలాగ కాకాసురుడు రాక్షసుడు ఇలా నా యథభాగంలో పొడుస్తూ ఉంటే రాముడు చాలా కోపం వచ్చింది అని ఆ వృత్తాంతం చెప్తాడు. ఇలాగా 10-15 సందర్భాల్లో రాముడి యొక్క విశేషాలన్నీ చెబుతూ ఉంటాయి, ఆ వర్ణనలు ఉంటాయి, కథలు ఉంటాయి, వీళ్ళ మధ్య జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కడా కూడా అది ఒక పరిధి మించి ఒక పదం కూడా చెప్పరన్నమాట. అలాగే ఈ సుందరకాండలో తీసుకుంటే మనుషుల యొక్క జీవితాలకు ఉపయోగపడే ఎన్నో శక్తులు అందులో ఉంటాయన్నమాట. హనుమంతుడు ద్వారా మనకి కనపడుతూ ఉంటాయి. హనుమంతుడు అంటే ఒక విశేషంగా ఆ సీతాదేవిని వదిలేసి వెళ్ళిపోకుండా మనతోనే ఉంటూ మనకు కూడా ఎన్నో చెప్తారు. ఎన్నో అద్భుత సత్యాలు, జీవి సత్యాలు ఆ సుందరకాండ
వీళ్ళ చేత సీత, అలాగే జానకి మాత, అలాగే హనుమంతుడి ద్వారా కూడా మనకి చెప్పబడుతుందన్నమాట. అంటే వ్యక్తిత్వ వికాసాలు కూడా హనుమంతుడు ఎన్నో చెప్పారు. వాళ్ళు కూడా చాలా మానవ మాతృలుగా బేలపడ్డం, సీతాదేవి కానీ హనుమంతుడు కానీ పలు సందర్భాలు. మళ్ళా ధైర్యం చిక్కబెట్టుకోవడం, ఆత్మవిశ్వాసం ఎలా చిక్కబరుచుకోవాలి, సమస్యల నుంచి ఎలా బయటపడాలి, అలాగే వాళ్ళ మనుషుల గురించి ఎలా ఆలోచించాలి. అలాగే సుగ్రీవుడు అంటే హనుమంతుడి యొక్క ఈ రాజు, ఆయనకి ఎలాగ గౌరవం ఇవ్వాలి, ఎలా చెయ్యాలి, రాముడి యొక్క బంటుగా ఈయన ప్రకటించుకున్నటువంటి హనుమంతుడు ఏ విధంగా చెయ్యాలి, అలా ప్రతి విషయంలోనూ. అలాగే హనుమంతుడు వీరత్వం ఎలా ప్రదర్శించాడు, అవసర విషయంలో ఎలా ప్రదర్శించాలి, ఎలా అనుకోగా ఉండాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకొక విశేషం అంటే ఇందులో మహిమ గురించి మాట్లాడుకోవాలంటే ఇందులో 68 సర్గలుగా రాశాడు. అంటే 68 పార్ట్స్, అధ్యాయాలుగా వాల్మీకి మహర్షి పెట్టి సుందరకాండ ఒక్కదాన్ని మనం డిస్క్రైబ్ చేసుకుంటే రామాయణం మొత్తంలో 24,000 శ్లోకాలు ఉన్నాయని చెప్తారన్నమాట. అందులో ఈ సుందరకాండ తీసుకుంటే కనుక 68 సర్గలు, 2680 శ్లోకాలు. శ్లోకాలు అంటే అధిక పాఠం ఉంటే ఒకటో రెండో ఎక్కువ తక్కువ ఉంటాయి, దానికి తీసుకోకలే కానీ సుమారు 2700 అనుకోండి. ఇది ఈ పారాయణాన్ని సప్తాహం అంటే 7 రోజుల్లో చేసి ఉంటారు. మండలం అంటే 40 రోజులు పారాయణం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క పర్వదినాల్లో, శ్రీరామనవమి ఇటువంటి పర్వదినాల్లో ఒక్కరోజులో కూడా ఈ 2700 శ్లోకాలతో కూడినటువంటి 68 సర్గల్లో ఉన్నటువంటి ఇది చేస్తారన్నమాట. ఆంజనేయ స్వామికి దీనికి పారాయణం కూడా ఒక చిన్న ఇది ఉంటుంది అన్నమాట. ఆంజనేయ స్వామిని కీర్తిస్తూ దీని పారాయణాన్ని మొదలుపెట్టి తర్వాత నైవేద్యం పెట్టి ఆంజనేయ స్వామి కృష్ణుని అప్పాలు ఇంకోటి ఆ కాండ సమాప్తం చేయాలని కూడా చెప్పారు. ఆఖరిలో పట్టాభిషేకం అనే ఒక రామ పట్టాభిషేకం అనే సర్గ కూడా చదువుతూ ఉంటారన్నమాట. ఇది మరి దీంట్లో కూడా ఈ 68 ఈ సర్గల్లో కూడా మళ్ళీ ఇందులో ఒక గమ్మత్తు ఉంది. ఇది మరొకసారి చెప్పుకుందాం. కానీ మనకి ఏ కామ్యం అంటే మనలో ఉన్నటువంటి ఏ కోరిక తీరాలంటే సుందరాకాండ పారాయణ మొత్తం చదువుకుంటే అన్నీ విశేషంగా లాభిస్తాయి. కాకపోతే అలా కాదండి, నాకు పర్టికులర్గా ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు సుందరాకాండలో అదో రకంగా పెద్దలు ఏం చెప్పబడ్డారంటే, నాకు ఇలాగ పెళ్ళి కుదరట్లేదు అంటే ఆ పలానా సరిగ్గా చదవండి, నాకు డబ్బులు దొరకట్లేదు, అప్పుగా కూడా దొరకట్లేదు, అవసరానికి దొరకట్లేదు ఇంకో సరిగ్గా చదవమని చెప్పి ఆ యొక్క సర్గల విశేషాలను బట్టి కూడా ఈ 68 సర్గలు కూడా 68 రకాల సమస్యలకి మార్గంగా కూడా మన పెద్దలు చెప్పి ఉన్నారన్నమాట. అందులో అంటే ఏమిటండి అలా అంటున్నారంటే ఆ సుందరాకాండ అంతా చాలా మధురంగా ఉంటుందన్నమాట. అందులో ఏది బాగుంటుందంటే కొంతమంది పెద్దలు వర్ణగా ఎలా చెప్తారంటే పాయసం గిన్నె తీసుకున్నారు. ఆ గిన్నె తీసుకున్నప్పుడు ఎక్కడ పాయసం తీయగా ఉంటుందండి, పైనుంచి తీసుకోమంటారా ఒక చెంచా, లేదా మధ్యలోంచి తీసుకోమంటారా, లేదా కింద అట్టడుగు నుంచి తీసుకోమంటారంటే పాయసం ఎక్కడైనా తీయగానే ఉంటుంది. ఆ గిన్నెలో ఉన్న పాయసం అంతా మధురమైనది. అలాగే సుందరకాండలో ప్రతిదీ మహిమతో కలిగిన విషయమే ఉంటుంది. అలాగే వాల్మీకి మహర్షి మరి మహానుభావుడు ఆ రాముల వారి యొక్క శ్రీరాములు సీతారామచంద్రుల యొక్క అనుగ్రహంతో రాసిన మన రామాయణంలో ఒక సుందరకాండలో పర్టికులర్గా ఒక విశేషాన్ని ఆయన బాగా ప్రజలందరికీ అంటే భక్తులందరికీ అనుగ్రహించాడు. అదేంటంటే ఏం చెప్తారంటే పెద్దలు, ఈ సుందరకాండలో ప్రతి శ్లోకం కూడా ఒక మంత్రమే, ఒక శక్తివంతమైన మంత్రమే, ప్రతి అక్షరం కూడా ఒక బీజాక్షరమే అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే సుందరకాండని ఇందాక పాయసం మనం ఉదాహరణగా చెప్పాం, అలాగా ఇది 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 గొప్పది ఇది కాదు అనే విషయం ఎక్కడా లేదు. మనకి తెలియకపోయినా తెలిసిన విషయం తెలిసినా తెలియకపోయినా దాని ఫలితం అలాగే ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మనకి తెలిసి అర్థవంతంగా తెలుసుకుని చదివితే అదో రకమైన ఆనందం. అర్థవంతంగా చదవకపోయినా ఈ భగవత్ స్తోత్రాలు స్తుతులు ఈ పురాణాలు అన్నట్టు ఆ మంత్రాల వల్ల మనకి ఆ శక్తి మనకి ఉనగూరుతుంది, ఆ ఫలం మనకు ఉనగూరుతుంది అన్నమాట. సుందరకాండ పారాయణం చేసుకుంటున్న వాళ్ళకి ప్రతి విషయం మనకి దాంట్లో అర్థం కావాలని రూల్ ఏమీ లేదు. మనం తెలియక చదివినా దాని అర్థం సంస్కృత పాఠం చదువుకున్నా ఒకవేళ తెలుసుకుందామని దాని ప్రతిఫలాలు తాత్పర్యాలు చేసి చదువుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంటుంది, లలితా సహస్రనామం ఉంటుంది, అందులో ప్రతి పదం యొక్క అర్థం మనకు తెలియాలి. పారాయణం చేస్తే భగవంతుడికి ప్రీతి చెంది మనకు ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడని ఒక నమ్మకంతో విశ్వాసంతో చేస్తాము. అదే విశ్వాసంతో ఈ సుందరకాండ పారాయణం కూడా చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా చాలా సమస్యలకి ఇంకా మాట్లాడితే 100% సమస్యలు ఇప్పుడు ఈ కలియుగంలో మానవులు ఎదుర్కొంటున్న విచిత్ర సమస్యలన్నింటికీ కూడా ఒక అద్భుత పరిష్కారం ఎదురవుతుందంటే సుందరకాండగా మనం చెప్పుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా అందులో ప్రతి శ్లోకం ఒక మంత్రమే,
ప్రతి అక్షరం ఒక బీజాక్షరమే, శక్తివంతమైన అక్షరమే. కాబట్టి మనకు హనుమద్ ఉపాసనలో ఒక భాగంగా చెప్పుకోవాలంటే హనుమద్ మంత్రాలు కూర్చుని మనకి చేయలేకపోవచ్చు. ఉపాసన అని చెప్పి ఆ ముఖం పోసుకుని తపస్సు చేసే శక్తి మనకు ఉండకపోవచ్చు. ఈ చిరంజీవిగా ఈ కలియుగంలో కూడా మన వెన్నంటి ఉండి మనకి విజయాన్ని అందిస్తూ అభయాన్ని అందిస్తూ ఉంటుంటే హనుమ ఒక విశేషం ఉందన్నమాట. ఆయన శ్రీరామచంద్రుడి గురించి రామాయణం ఎక్కడైనా చదువుతున్నా ఖచ్చితంగా వెళ్ళి అక్కడ కూర్చుంటాడట. రామకథ అంటే ఆయనకి ఇంకా పులకించిపోతాడు. ఎక్కడ ఇప్పుడు మనం ఇప్పుడు సుందరాకాండ గురించి చెప్పుకుంటాం, రాముల వారి గురించి చెప్పుకుంటుంటే ఆయన ఇక్కడే మనతోనే ఉంటాడట. అది విచిత్రమైన ఏంటంటే ఆయన అంతటి రాముడిని తన గుండెల్లో నింపుకున్నమాట. రామ అనే పదం అంటే పక్క నుంచి హనుమ వింటాడు, రామ అంటే హనుమ అన్నట్టుగా ఆయన పక్కన ఉంటాడు అన్నమాట. అక్కడ ఉంటాడు. అలాగే ఒకవేళ ఇప్పుడు ఇది అయిపోతుంది అనుకో, ఆయన పాపం నిరాశగా వెనక చూసుకుంటూ ఈ రామకథ విని ఇది అయిపోయింది ఇప్పటికి అని చెప్పేసి వెళ్తాడు. ఇంకో చోట ఎక్కడ రామకథ వినమంటే రామనామ మహిమ, రామచంద్రుడి మహిమ కూడా సుందరకాండలో ఎంతో గొప్పగా శ్లాఘిస్తాడు హనుమంతుడు. ఆ కథనన్నీ ఎక్కడా పొల్లు పోకుండా ఈ వాల్మీకి మహర్షి ఈ సుందరకాండ రూపంలో, అంటే రామాయణం అంతా అద్భుతమే, అందులో డౌట్ లేదు. రామాయణం చదివితే చాలు మన జీవితం ఈ జన్మ ఎత్తినందుకు. ఆ రామాయణంలో ఇన్ పర్టిక్యులర్గా ఈ సుందరకాండ చదివితే మనకు వనగూరే పుణ్యం కానీ ఫలం కానీ అంతా ఇంత కాదనమాట. కాబట్టి ఈ సుందరకాండ మహిమ అందామా, ఆ సుందరకాండ మహత్యం అందామా, ఇదంతా కూడా ఏమన్నా అనుభవైక వేజం అంటారే, అంత గొప్ప ఇంత గొప్ప నేను చెప్పినా చెప్పకపోయినా మీరు ఏదైనా కామ్యం ఉన్నా కష్టం ఉన్నా ఖచ్చితంగా సుందరకాండ పారాయణాన్ని మొదలుపెట్టిన తర్వాత అది ఎక్కడ ఏకబిగిన మీరు వీలు బట్టి రోజుకోసారిగా చదువుతారా, 40 రోజుల్లో పూర్తి చేస్తారా, సప్తాహం వారంలో పూర్తి చేస్తారా, ఒక్క రోజులో పూర్తి చేస్తారా చేస్తే ఖచ్చితంగా ఆ రామచంద్రుడు, సీతారామచంద్రులు అలాగే హనుమంతుడు వాళ్ళు మనకి డెఫినెట్గా మనం కావలసినటువంటి ఫలాలని వాళ్ళు అందజేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. నమ్మకంగా కూర్చుని చదివితే అలాగే ఒకసారి ఒకటి అయిపోయింది, తర్వాత మళ్ళా ఒకటి చదవండి. ఎందుకంటే మనం ఏదైనా మధుర పదార్థం లడ్డూ తింటాం, తిరుపతి లడ్డూ తింటాం, అది రెండోసారి తింటే బోర్ ఏం కొట్టదు కదా. అలాగే ఈ సుందరకాండ కూడా ఒక మధురమైన కాండ, సుందరకాండ. ఇప్పుడు ఈ యుగంలో చెప్పిన విషయంలో చూస్తుంటే కలియుగంలో ఇలాగే ఉంటుంది. యుగ ధర్మం బట్టి పరిస్థితులు ఇలాగా ఉంటాయి, మనుషులు ఇలాగా ఉంటారు, ఎన్నో మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవన్నీ మామూలే. వీటి నుంచి బయటపడాలంటే 2 మార్గాలు చెప్తారు పెద్దలు. ఒకటి సౌందర్య లహరి అనే పారాయణం చేయడం, రెండోది సుందరకాండ అని సుందరకాండని శ్రద్ధగా పారాయణ చేయడం. ఈ 2 మనం మార్గాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. 2 కూడా ఆ పేరులో ఉన్నట్టుగా సౌందర్యంగానే ఉంటాయి అన్నమాట. చాలా సుందరంగానే సుందరం అంటే సౌందర్యానికి ఒక పర్యాయ పదంగా మనం చెప్పుకోవడం. ఈ రెండిట్లో చదువుకోవాలి. ఇన్ పర్టిక్యులర్గా ఈ సుందరకాండ కూడా ఎక్కడైనా మనం పారాయణం చేయడం మనకు చేత కాదు, చదవడం రాదు అనుకుంటే ఎక్కడైనా ఈ సుందరకాండని పెద్దలు ప్రవచన రూపంలో చెబుతూ ఉంటే అవి విని కూడా మన ఫలాన్ని పూర్తిగా మనం పొందొచ్చు అనమాట. మనకు మనంగా పారాయణం చేసుకుంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి ఏమీ లేదనమాట. ప్రతిదీ మనం అనుభవించి తీరుతాం. మనకు అన్ని అనుమానాలు వస్తుంటాయి, అది నిజమానండి మీరు చెప్పారు ఎంతసేపు పరమహంస గారు అంటే అది 100% నిజమే. ఈ సుందరాకాండ పారాయణం చేసిన తర్వాత ఎటువంటి నవగ్రహాలు, ఎటువంటి దుష్టగ్రహాలు, మళ్ళీ ఈ రకమైన దోషాలని, పితృదోషాలు, పితృపర్యాలని, ఆ శని మాకు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇటువంటి సమస్యలు కుజుడు పెట్టి పీడిస్తున్నాడు, వీటన్నిటికి ఒకటే ఒక మందు మన సుందరాకాండం. నిత్యం పారాయణం చేస్తే ఇంక గొడవే లేదు, జీవితం అంతా చాలా సాఫీగా హాయిగా వెడుతుంది. ఒక పక్క మనకి హనుమ, ఇంకో పక్క రామ, జానకమ్మ, వీళ్ళందరూ కూడా మనల్ని వెన్నంటి ఉంటారు, మన కాపు కాస్తారు, మన జీవితం సుఖవంతంగా పెడుతుంది, మన కుటుంబాలు హాయిగా ఉంటాయి. అందువల్ల ఎటువంటి అశాంతులు ఉండవు, అసంతృప్తులు ఉండవు, జీవితంలో అనారోగ్యాలు ఉండవు. ఇది ఇప్పుడు సుందరాకాండ నేను ఇది ప్రమోట్ చేయడానికి నేను చెప్పట్లే. ఇది వాల్మీకి మహర్షి మన అందరికీ శ్రీరామ సీత హనుమల తరపున మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక వరం, దైవికంగా మనకు వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి భారతీయులకు మాత్రమే అందినవి ఈ పురాణాలు వాల్మీకి మహర్షి మనకు అందించారు. ఆయనకి అందులో రామాయణ చదువును కూడా వాల్మీకి కూడా మనం ముందుగానే ప్రణామాలు అర్పించి మొదలు పెడతాం. అంట్లో ఇటువంటి సుందరాకాండలో విశేషాలు ఎన్నో ఉంటాయి. చదివే కొద్దీ ఇప్పుడు నమిలే కొద్దీ చెరుకు రసం తీయగా ఉంటుందట. కాబట్టి మనం సుందరాకాండ నిత్యం పారాయణం చేద్దాం, మన సమస్యల నుంచి బయటపడదాం. స్వస్తి.